నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు దీని చుట్టూనే రాజకీయం అంతా తిరుగుతుంది. కేవలం తెలంగాణలో మాత్రమే కాదు, ఏపీలో కూడా ఇప్పుడు ఒక ప్రచారం తెర మీదకి వచ్చింది. ఏంటి అంటే, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గనక ఈ ఉప ఎన్నికలో గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే సీటుకి రాజీనామా చేస్తారు అని ఒక చర్చ నడుస్తుంది. ఏంటి దానికి దీనికి లింకప్ ఏంటి అనేది తెలుసుకుందాము. సో దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సరే, ఏంటి బీఆర్ఎస్ పార్టీ గనక ఇక్కడ ఉప ఎన్నికలో గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో తన ఎమ్మెల్యే సీటుకి రాజీనామా చేస్తారని ఒక చర్చ నడుస్తుంది. అసలు ఇక్కడ ఎలక్షన్ కి అక్కడ ఆయన రాజీనామాకి ఏంటి సార్ సంబంధం? ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ ఫలితం ఎలా ఉంటుంది అనే దాని మీద పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తారా లేదా అనేది మనం కంపేర్ చేస్తూ విశ్లేషణ చేసుకోవడం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకి రాజీనామా చేయబోతున్నారు ఎమ్మెల్యే పదవికి, పులివెందుల ఎమ్మెల్యే పదవికి అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. ఎందుకు చేస్తారు ఆయన అని అంటే, ఇప్పుడు ప్రజెంట్ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. అది సాధ్యం కాదు, అసెంబ్లీ నిబంధనలు ఒప్పుకోవు అని చెప్పి స్పీకర్ గారు చెప్తున్నారు. దాని మీద రీసెంట్ గా కొద్దిసేపటి క్రితం కూడా రెస్పాండ్ అయ్యారు ఆయన. రాజ్యాంగ నిపుణుల్ని, ఆయా రాష్ట్రాల స్పీకర్లని అప్రోచ్ అయ్యాడంట ఆయన. అప్రోచ్ అయ్యి ఇలా ఆంధ్రప్రదేశ్ లో 11 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలుచుకున్నారు, ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు, మరి ఇవ్వచ్చా అని చెప్పేసి ఆయన సలహా తీసుకున్నారంట, అడిగారట. అడిగితే అది చట్ట విరుద్ధం ఇవ్వడము, రాజ్యాంగ విరుద్ధం, ఇవ్వకూడదు అని చెప్పి ఆయనకి రాజ్యాంగ నిపుణులు అలాగే ఆయా రాష్ట్రాల స్పీకర్లు చెప్పారని చెప్పి కొద్దిసేపటి క్రితం ఆయన అనౌన్స్ చేశారు తూర్పుగోదావరి జిల్లాలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు. దాంతో పాటు ఆయన 2 రోజుల క్రితం ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, అసెంబ్లీకి రావట్లేదు 11 మంది ఎమ్మెల్యేలు, కానీ 10 మంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం జీతం తీసుకోవట్లేదు, బట్ 10 మంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు, పని చేయకుండా జీతాలు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్, దీన్ని నేను సీరియస్ గా పరిశీలిస్తాను, ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నానని ఆయన చెప్పారు. అంతే కదా, ఇప్పుడు పని చేయకుండా ప్రజల నుంచి జీతాలు తీసుకోవడం అంటే ప్రజల సొమ్ముతోటి అనుభవిస్తాం మేము, అన్ని ప్రోటోకాల్, తర్వాత జీతాలు, బత్యాలు అవన్నీ కావాలి అని అంటే ఎలా వస్తాయి? ప్రజల కోసం మీరు పని చేయాలి కదా. అసెంబ్లీ జరిగేదే తక్కువ రోజుల్లో, అసెంబ్లీ జరిగేదే దాదాపుగా ఒక 100 రోజులు తక్కువే జరుగుతాయి, 100 రోజులు కూడా జరగవు, 50 రోజులు 60 రోజులు జరుగుతుంటాయి. అది కూడా రాకుండా నాకు నెల జీతం కావాలి 1,50,000 అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు ప్రజలు? 1,50,000 2 లక్షలు ఎంత అయితే అంత జీతాలు బత్యాలు కలుపుకొని. సో అవన్నీ ప్రజల మీద భారమే కదా. సో ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి? పని చేయకుండా డబ్బులు ఎందుకు ఇవ్వాలి? దాని మీద పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి అసెంబ్లీ సెక్రటరీకి ఒక ప్రపోజల్ తయారు చేయమని చెప్పానని చెప్పి ఆయన అనౌన్స్మెంట్ చేశారు ఒక 2 days బ్యాక్. సో కాబట్టి వీళ్ళ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు ఆయన. దాంతో పాటు వరుసగా 3 సమావేశాలకు హాజరు కాకపోతే అనర్హత వేటు వేసేటువంటి ఒక నిబంధన ఉందని కూడా ఆయన అంతకుముందు ప్రస్తుతించారు. బహుశా అది ఇంప్లిమెంట్ అవుతుందా? సరే, కారణాలు ఏదైనా సరే అనర్హత వేటుకి దగ్గరలో ఉన్నారు వీళ్ళు, లేదంటే జీతాలు ఇవ్వడానికి లేదంటే జీతాలు తీసుకోవడానికి అర్హులు కాదు అనేది కూడా ప్రపోజల్స్ లో ఉంది. ఇవన్నీ ఉన్నటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అధిష్టానం ఉండేటువంటి కొంతమంది కీలకమైన లీడర్లు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనే దాని మీద వాళ్ళు సహజంగానే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రయత్నిస్తున్నారంటే అది కూడా ప్రయత్నిస్తున్నారు. దాంట్లో భాగంగా ఒక హిస్టరీని తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిస్టరీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా బలపడింది, ఎలా అధికారంలో రాగలిగింది, మళ్ళీ ఎలా రావాలి అనే దాని మీద రివ్యూ చేసుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు హెలికాప్టర్ ప్రమాదంలో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఆయనతో పాటు ఒక 18 మంది ఎమ్మెల్యేలు ఏమో వచ్చారు ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి. వచ్చినప్పుడు వాళ్ళ చేత రిజైన్ చేయించి బై ఎలక్షన్స్కి వెళ్ళారు. బై ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు 15 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. అవుట్ ఆఫ్ 18 15 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు సుమారుగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో బలం ఉంది అని చెప్పడానికి, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇండివిజువల్ గా బలం ఉంది అని చెప్పి ఆ ఎలక్షన్ ద్వారానే ఎలివేట్ అయింది. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ, కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి నువ్వు గెలిచావని చెప్పి అనేవాళ్ళు.
లేదంటే రాజశేఖర రెడ్డి గారు సీఎం అంటే కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి నువ్వు అయ్యారని చెప్పి అనేవాళ్ళు. ఈయన బయటకు వచ్చిన తర్వాత ఇతను బలం ఏంటి అనేది ఆ ఉప ఎన్నికల్లోనే తెలిసింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్ గా ఉన్నారు, బలంగా ఉన్నారు అని చెప్పి భావించినటువంటి వాళ్ళు ఆ భావన కలిగించడానికి ఈ ఉప ఎన్నికలు ఉపయోగపడ్డాయి అప్పట్లో. దాంతో 2014 ఎన్నికలు వచ్చేటప్పటికి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని జాయిన్ అయ్యారు. అదే కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణం. సరే 2014లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆయన, 62 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుని ఆయన. ఓకే, సో జీరోలో ఉన్నటువంటి పార్టీని 62 మంది ఎమ్మెల్యేలకి 64 మంది 62 మంది ఎమ్మెల్యేలు గెలుచుకోవడానికి కారణం ఏంటి? 2014లో ఉప ఎన్నికలు. కాబట్టి ఇప్పుడు కూడా 2024లో ఓడిపోయిన తర్వాత ఈ పార్టీని మళ్ళా బయట తీసుకురావాలి, కొంచెం బలం చేకూర్చాలి పార్టీ కంటే, మళ్ళీ ఉప ఎన్నికలు అనేవి ఉండాలి అనేటువంటి థింక్ చాలా కాలం నుంచి చేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తుంది అక్కడక్కడ. సో ఎవరి చేత రాజీనామా చేయించాలి? అందరూ రాజీనామా చేయాలంటే ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. పైగా 11 మందిలో పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరే, మిగతా అన్ని ఎస్సీ కాన్స్టిట్యున్సీలు. సో కాబట్టి ఎస్సీ కాన్స్టిట్యున్సీలు వాళ్ళ చేత రాజీనామా చేస్తే మళ్ళా ఎలక్షన్ పోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు అధికారంలో బలంగా కూటమి ప్రభుత్వం ఉంది, తెలియని సిచ్యువేషన్. అందుకే చేస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేత చేయించాలి, లేదంటే తను చేయాలి. ఇవే 2 ఆప్షన్స్. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసే పరిస్థితి లేదు ఇవాళ. ఎందుకు? ఆయన ఆల్రెడీ బీజేపీతో టచ్ లో ఉన్నాడని చెప్పి చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన కుమారుడిని మిథున్ రెడ్డిని ఐక్యరాజ్య సమితి సమావేశాలకు పంపిస్తే ఇవన్నీ చూస్తే ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడని చెప్పేసి టాక్ ఉంది. కాబట్టి ఆయనే రిజైన్ చేసి పులివెందుల్లో ఉప ఎన్నికలకు వెళ్తే పార్టీ బలం ఏంటి అంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా అనేదానికి ఒక మ్యాండేటరీగా తీసుకుని వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కనిపించింది ఆయనకి. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం ఏం చేశారు కేటీఆర్ గారు? ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి పాలనకి మ్యాండేటరీ ఈ ఎన్నికల ఫలితం అని చెప్పి అన్నారు కదా. సో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిస్తే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పడిపోయినటువంటి గ్రాఫ్ 18% పడిపోయింది. అసలు సగం పార్లమెంట్ స్థానంలో డిపాజిటర్ రాలి 2024లో బీఆర్ఎస్ పార్టీకి. సో ఇక్కడ కనుక గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల్లో దీన్ని బేస్ చేసుకుని బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, ప్రభుత్వం వ్యతిరేకం బాగుంది, వ్యతిరేకత ప్రజల్లో ఎక్కువగా ఉంది అని ఒక ప్రూవ్ చేసుకుని ప్రజల్లోకి వెళ్ళడానికి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది. సేమ్ ఇది కనుక వర్కౌట్ అయితే అక్కడ కూడా వర్కౌట్ చేసుకుని వెళ్ళాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ అని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి డిఫరెంట్ గా ఉంది. మరి అది ఓడిపోతే పరిస్థితి ఏంటి? సో ఓడిపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కామ్గా ఉంటారు. ఒకవేళ ఇక్కడ గెలిచి బీఆర్ఎస్ పార్టీ కనుక ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి, బాగా ఈ ఎన్నికల ఫలితాలను కనుక అనుకూలంగా వస్తే తీసుకెళ్లి ప్రజల్లోకి బలం చేకూర్చేటువంటి రోజులు, అంటే అలాంటి పరిస్థితి వస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పులివెందుల్లో రిజైన్ చేసేసి ఉప ఎన్నికకి వెళ్ళి ఇది ప్రభుత్వానికి మ్యాండేటరీ అని చెప్పి వెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్పి కొంతమంది అంటుంటే, అంత సాహసం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా ఉంది. ఎందుకు? ఈ మధ్యకాలంలో జరిగినటువంటి జడ్పీటీసీ ఎన్నికల్లో ఒంటిమిట్లోనూ పులివెందుల్లో డిపాజిట్లు కూడా రాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో కాబట్టి అంత ధైర్యం చేసి వెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా సెకండ్ వర్షన్ ఉంది. అంటే పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తారు. కాకపోతే జూబ్లీహిల్స్ లో గెలిచినా ఓడినా బీఆర్ఎస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు అంత సాహసం చేస్తారని చెప్పి నేనైతే అనుకోను. ఎందుకంటే ఒంటిమిట్ట తర్వాత పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అంత సాహసం చేస్తాడని నేనైతే అనుకోను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.